హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కెనాన్ R50 అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాము. మనకైతే బాక్స్ ఇలా వచ్చిందనమాట. నేనే బెంగళూరుకి వెళ్ళి తీసుకువచ్చాను కెమెరాని. సో దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసి చూస్తాము ఎలా ఉంది, లోపల ఏమేమి వచ్చాయి అన్ని అనేసి. ఓపెన్ చేయగానే కొన్ని పేపర్స్ అనేది ఉంది, అది ఏంటి అనేసి మొత్తం చూసేస్తాం. ఆగండి కాసేపు. ఇందులో అయితే మనకు 2 పేపర్స్ అనేది ఉన్నాయి కవర్ లోపల. ఒకటి వచ్చేసి కెనాన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చేసి బుక్ అనమాట. సో ఈ బుక్ లో కెనాన్ గురించి అన్ని ఇచ్చారు. ఇది వచ్చి ఇన్సూరెన్స్ అండ్ ఇది వచ్చేసి కెమెరా ఛార్జింగ్ కోసం అనమాట. సైడ్ పెట్టేస్తే ఎలా మీకు ఓపెన్ చేసి చూపించాలి కదా. సో ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎలా ఉందనేసి. సో ఇదైతే మనము ఛార్జ్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇది కాకుండా ఇంకేదో వచ్చిందంటే మనకు ఛార్జర్ కేబుల్ వచ్చింది. సో ఈ కేబుల్ ద్వారా మనము ఛార్జ్ అనేది కనెక్ట్ చేయొచ్చు. మనకు నెక్ ట్రాప్ కూడా వచ్చింది, సేఫ్టీకి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు బ్యాటరీ కూడా వచ్చేసింది, ఒకటే సింగిల్ బ్యాటరీ వచ్చింది. అండ్ మనం లెన్స్ ఓపెన్ చేసి చూస్తే సో పర్వాలేదు, సేఫ్టీగా బబుల్ షీట్ కూడా వేసి ఇచ్చాడు మనకు. ఓపెన్ చేసి చూస్తే లెన్స్ 18mm to 45mm అనమాట. సో సింగిల్ లెన్సే వచ్చింది నేను తీసుకుంది, ఎందుకంటే నా దగ్గర మనీ అంత ఉండలే. సో సింగిల్ లెన్సే తీసుకున్నాను నేను. సో ఓపెన్ చేసి చూసాను ఏదైనా డ్యామేజ్ ఉందా లేదనేసి. మనకైతే ఏం డ్యామేజ్ లేదు, బాగానే ఉంది లెన్స్. చూసుకోవచ్చు మీరైతే, సూపర్ ఉంది. ద మెయిన్ ఐటమ్ వచ్చేసాము, బాడీ ఆఫ్ ద కెమెరా. సో ఈ బాడీని కూడా వాళ్ళు బబుల్ షీట్ లో బాగా కవర్ చేసి పెట్టారు, బికాస్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. సో వాళ్ళు ఇలానే చేశారనమాట. బబుల్ షీట్ లోపల ఇంకో కవర్ వేసి అందులో ప్యాక్ చేసి పెట్టారు. ది బ్రాండ్ ఐటమ్ కెనాన్ EOS R50. ఇదైతే మనకి 4K ఉంది. మనకు ఈ కెమెరాలో వచ్చేసి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్ అయితే 180 degrees రొటేటబుల్. సో ఇది 4K కాబట్టి మనకు 4K లో కూడా తీసుకోవచ్చు అండ్ 1080p లో కూడా తీసుకోవచ్చు. మనకు నార్మల్ గా అన్ని కెమెరాస్ లో ఉండేలాగే ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అండ్ ఫ్లాష్ కూడా ఉంది. లైటింగ్ అయినప్పుడు ఫోటో తీసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. మనకు మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు అండ్ ట్రైపాడ్ ఫిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు. బ్యాటరీ విషయానికి వస్తే కింద ఉందన్నమాట. సో బ్యాటరీ అండ్ మెమరీ కూడా అక్కడే ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చాడు రెండు ఒకటే దగ్గర. అండ్ బాడీ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి మిర్రర్ లెస్ చూసుకోవచ్చు మీరు. 4K ఉంది. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది అండ్ ఈజీ టు క్యారీ ఇది. సో దీనికి ఇప్పుడు లెన్స్ వేద్దాం అనుకుంటున్నా. సో లెన్స్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది. నాకైతే కెమెరా బాగానే నచ్చింది. ఎవరైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.